తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా తను చెప్పడం కూడా ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఇది ఉత్కంఠ భరితంగా మారింది. ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సెన్సేషనల్ గా ఉన్నాయి. మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నాను. మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు. హైకోర్టులో వాదనలు అయితే వేడిగా జరుగుతున్నాయి. హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి అల్లు అర్జున్కి సంబంధించి. ఈ నేపథ్యంలో కోర్టు పలు ప్రశ్నలను సంధిస్తోంది అటు ప్రభుత్వం తరపు లాయర్లకి, పోలీసులకి. ఎందుకంటే ముఖ్యంగా ముందుగానే అనుమతి కోరామంటూ అల్లు అర్జున్ తరపు లాయర్లు చెప్తున్న నేపథ్యంలో మీరు ఇచ్చిన లేఖను పోలీసులు అనుమతించారా అని అల్లు అర్జున్ తరపు లాయర్లను ప్రశ్నించింది. చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని అల్లు అర్జున్ తరపు లాయర్లు కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో కోర్టు పోలీసులకు కూడా కొన్ని ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. థియేటర్కు వెళ్ళడానికి అల్లు అర్జున్కి అనుమతి తీసుకున్నారు, కానీ అల్లు అర్జున్కి అనుమతి లేదన్న విషయం పోలీసులు చెప్పారా, పోలీసులు ఇంటిమేట్ చేశారా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి అలాగే అల్లు అర్జున్కి అన్నది కూడా కోర్టు ప్రశ్నించింది. దానికి థియేటర్ యాజమాన్యానికి, హీరోకు ఈ విషయం చెప్పారా అని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పోలీసులు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారా అన్న విషయం కూడా తెలుస్తోంది.